48వ రోజు గీతా గోవిందం భగవద్గీత పార్ట్ 48 బై అరేంద్ర కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతామకరందంలో 48వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. అర్జునుడు శ్రేయస్సును కోరుతున్నాడు. శ్రేయస్సు అంటే మోక్షం. అందరికీ మోక్షం కావాలి కాబట్టి అందరికీ మోక్షమే ఏకైక గమ్యం. మరి మోక్షం ఎక్కడుంది? మోక్షము జ్ఞాన రూపంలో ఉంది. జ్ఞానం కలిగితేనే మోక్షం కలుగుతుంది. దీనికి వేరే మార్గం లేదు. జ్ఞానం ద్వారానే మోక్షం లభిస్తుంది అనేది అన్ని ఉపనిషత్తుల యొక్క ఏకైక తాత్పర్యం. అది మోక్షము గమ్యం, అందుకు జ్ఞానమే మార్గం. మరి ఈ రెండు విధాలైనటువంటి ఈ నిష్ట ఏమిటి? దీని ద్వివిధ నిష్ట, రెండు రకాల మార్గాలు. ఈ రెండు రకాల మార్గాలు సమాంతరంగా ఉన్నాయని అర్థం కాదు. ద్వివిధ నిష్ట అంటే రెండు రకాలైన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని బట్టి రెండు విధాలైన నిష్టను బోధించవలసి వచ్చింది అని భావం. నిష్ట రెండు విధాలుగా గోచరిస్తున్న మోక్షం అనేటువంటి ఏక గమ్యాన్ని చేరేసరికి ఒక్క నిష్టనే మిగిలి ఉంటుంది. అది జ్ఞాననిష్ట. అది ఎట్లనో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సాంఖ్యులకు అంటే సన్యాసులకు జ్ఞానయోగ నిష్ట ప్రతిపాదించబడింది. బ్రహ్మచర్యాశ్రమం నుండే సందర్శించినటువంటి వివేకవంతులకు, వేదాంత విజ్ఞానం సునిశ్చితార్థులైనటువంటి యతిపురుషులకు జ్ఞాననిష్టపడింది. బ్రహ్మ విషయం నందే స్థిరంగా ఉన్నటువంటి ఆ యొక్క పరివ్రాజకులకు జ్ఞాననిష్టయే అనుష్ఠాన పద్ధతి. జ్ఞానయోగము అంటే జ్ఞానమే యోగమని అర్థం. బ్రహ్మమే సత్యమని, ఆత్మయే బ్రహ్మమని ఎరిగిన వాడు సాంఖ్యులు లేదా సన్యాసులు. శ్రవణ మనన నిధిధ్యాసం ద్వారా పొందబడేటువంటి నేనే బ్రహ్మం అనేటువంటి అఖండ బ్రహ్మాకార వృత్తి చేత నిశ్చలమైనటువంటి స్థితిని లేదా నిష్టను కలిగి ఉండడమే జ్ఞానయోగ నిష్ఠ అని చెప్పేసి స్పష్టమది. జ్ఞానయోగ నిష్టలో ఉన్న వాళ్లకు ఇంకా వేరే వ్యాపకం ఉండదు. వాళ్లకు ఆత్మవిచార ధ్యానమే ప్రధానమైనటువంటి సాధన. అదే జ్ఞాననిష్ట లేదా బ్రహ్మనిష్ట. వీరిది నివృత్తి మార్గం అంటాం. నిరాకార పరబ్రహ్మమునే చింతన చేయువారు జ్ఞాననిష్ఠులు. సాంఖ్యులు, సన్యాసులు కాని వారు, గృహస్థాశ్రమంలో కర్మలలో చరించువారు అనుసరించవలసింది జ్ఞాననిష్ట కాదు, కర్మయోగ నిష్ఠ అనేది స్పష్టం. కర్మయోగము అంటే కర్మమే యోగంగా గలది అని అర్థం. ఈ విధమైన కర్మయోగము యోగులకు అనగా కర్మలను ఆచరించేటువంటి గృహస్థులకు అనుష్ఠాన పద్ధతిగా చెప్పబడింది. అందుకే దీని పేరే కర్మయోగ నిష్ఠ. కర్మ పరిమితమైనటువంటి ఫలాలను ఇస్తుంది కాబట్టి కర్మ బంధహేతు. సాధకుడైనటువంటి వాడు ఈశ్వర భావంతో కర్మలను ఆచరిస్తాడు కాబట్టి అవి బంధహేతువులు కావు. కర్మయోగి కర్మలను ఆచరిస్తాడే కానీ కర్మల చేత గాని కర్మ ఫలాల చేత గాని ఆయన బద్ధుడు కానే కాడు. అందుకే నాహం కర్త హరికర్త, నేను కర్తను కాదు హరియే కర్త, పరమేశ్వరుని యొక్క సేవకుడుగా నేను కర్మలను ఆచరిస్తున్నటువంటి భావనలో చరిస్తాడు. కర్మాచరణంలో కర్తృత్వం విడిచి ఫలానుభవం నందు సంగత్వము లేకుండా ఉంటాడు. కర్మలను ఆ యొక్క భగవంతునికి నైవేద్యంగా సమర్పించి లభించినటువంటి ఫలాలను మాత్రమే ప్రసాదంగా స్వీకరిస్తూ రాగద్వేషాల నుంచి విడివడి ఉంటాడు. ఈ విధంగా విశుద్ధమైనటువంటి ప్రసన్నమైనటువంటి చిత్తమును కర్మయోగ నిష్ఠలో పొందుతాడు. ఇతడే కర్మయోగి. ఇతని అనుష్ఠాన పద్ధతి కర్మయోగ నిష్ఠ. ఇతనిది ప్రవృత్తి మార్గం. ఈశ్వర దర్శన ప్రాప్తియే కర్మయోగ ఫలం అనేది తెలిసిపోయింది. ఇక్కడ సన్యాసిది జ్ఞాననిష్ట, యోగిది కర్మయోగ నిష్ఠ అనే విషయం స్పష్టమైపోయింది. అర్జునుడు మరి ఇప్పుడు చూస్తే సన్యాసి కాడాయన. అర్జునుడు గృహస్థుడు కాబట్టి కర్మయోగి కావలసిన వాడే కానీ సర్వకర్మల్ని సన్యసించి జ్ఞాననిష్టలో ఉండవలసిన వాడు కాడు. కర్మలు చేయవలసిన వాడే కానీ కర్మలను విడిచిపెట్టవలసిన వాడు కాడు.
సన్యాసులు కాని వారు కర్మయోగం ద్వారా చిత్తశుద్ధిని పొందాలి. అప్పుడే జ్ఞానయోగానికి అర్హతలవుతారట. అందువల్లనే ఫలాపేక్షను కోరేటువంటి దీనుల్లా కాకుండా బుద్ధి యోగాన్ని ఆశ్రయించి అంటున్నాడు అర్జునుడితో శ్రీకృష్ణుడు. ఇక్కడ భగవంతుడు చెప్పినటువంటి యోగ బుద్ధిని సాంఖ్య బుద్ధిగా అర్థం చేసుకున్న అర్జునుడు కర్మయోగం కంటే జ్ఞానయోగం శ్రేష్టమని శ్రీకృష్ణుడు చెప్పినట్లు పొరపాటు పడ్డాడు. ఇక్కడే శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కర్మలను విడిచి జ్ఞానాన్ని ఆశ్రయించమని గీతాచార్యుడు చెప్పలేదు. అలాగని జ్ఞానకర్మలను రెండింటినీ కలిపి ఆచరించమని అసలే చెప్పలేదు ఆయన. నువ్వు జ్ఞానయోగమునైనా అనుసరించవచ్చు, లేదా కర్మయోగమునైనా అనుసరించవచ్చు. రెండింటికి మోక్షమే గమ్యం. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. జ్ఞాననిష్ట ప్రాప్తికి హేతు కర్మనిష్టయే అని భగవంతుడు చెబుతున్నా అర్జునుడి మనస్సు సన్యాసం అందే అపేక్ష కలిగి ఉందని గుర్తించాడు గీతాచార్యుడు. కర్మలను విడిచిపెట్టినంత మాత్రాన సిద్ధి లభించదు అని తర్వాత శ్లోకంలో బోధిస్తున్నాడు. 4వ శ్లోకంలో పట నకర్మణామనారంభాత్ నైష్కర్యం పురుషోస్నుతే నచ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కర్మ చేయడం మానేసినంత మాత్రాన మానవుడు నైష్కర్మ్యమును పొందలేడయ్యా. కర్మను విడిచినంత మాత్రాన చేత సిద్ధిని పొందలేడు కదా అని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు. అందుకే కర్మ సన్యాసం అనేది వట్టి మాటల విషయం కాదది. కర్మయోగి అయిన వాడే కర్మ సన్యాసి కాగలడు. జ్ఞానం లేకుండా కేవలం కర్మలను విడిచినాడు సన్యాసి కాలేడు. ఆయన కర్మ చేయకుండా ఉండటం సులభమైన కార్యం కాదు. ఈ విషయాన్ని 5వ శ్లోకంలో చెప్తున్నాడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతిర్గుణై సర్వః ప్రకృతి. కర్మ చేయకుండా ఎవ్వడు క్షణం కూడా ఉండలేడు. స్వభావం వల్ల పుట్టినటువంటి గుణాలు మానవుని ప్రేరేపిస్తున్నాయి. వాటికి అనుగుణంగా స్వతంత్రం లేనటువంటి మానవుడు కర్మలను ఆచరిస్తున్నాడని చెప్పేసి కర్మ ప్రపంచంలో నిర్విరామంగా కూరుకుపోయినటువంటి కర్మజీవులు మానవులు. కర్మ చేయకపోతే జీవనం సాగదు. ప్రతి మనిషి దేహంలో కర్మ సాగుతూనే ఉంటుంది. తెలిసి ప్రత్యక్షంగా కొన్ని కర్మలు నడుస్తూ ఉంటే మన ప్రమేయం లేకుండా పరోక్షంగా ఎన్నో కర్మలు కొనసాగుతూనే ఉంటాయి. కొన ఊపిరి వరకు కర్మలు కదులుతూనే ఉంటాయి. ఊపిరి పోసుకోవడం కర్మ, ఊపిరి పీల్చుకోవడం కూడా కర్మనే. కాబట్టి చలనాత్మకం కర్మ. కర్మ అంటే ఏదో కాదు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఎక్కడ ఏ చలనం కలిగినా అది కర్మే అవుతుంది. మొక్క పెరగడం కర్మ, మొక్క తొడగడం కర్మ, పువ్వు పూయడం కర్మ, కాయడం కర్మ, పండు పండడం కర్మ, పండి రాలడం కూడా కర్మనే అనే విషయం. కాయము ఉన్నవాడెవడు కర్మ నుంచి తప్పించుకోలేడు. కర్మ కారణంగా వచ్చిన దేహం కర్మతోనే సాగి చివరికి అంతరించడంలో అనే కర్మతో అదృశ్యమై ఆ తర్వాత కూడా కర్మ చేయించుకుంటుంది. కర్మ లేకుండా జీవనం సాగదు. జననం కర్మ, జీవనం కర్మ, మరణం కూడా కర్మ. దేహంలో అణువణువున చలనం ఉంది, అది కర్మ. కణకణంలో చలనం ఉంది, అది కర్మే. గుండె కొట్టుకుంటూ సాగడం కర్మ, గుండె కొట్టుకోలేక ఆగడం కూడా కర్మ. అంత్యక్రియ జరగడానికి గుండె ఆగిపోవడం అనేది కర్మే కారణం. కాబట్టి కర్మ చేయడం కష్టం అనుకుంటారు చాలా మంది. కానీ కర్మ చేయకుండా ఉండడం ఎంత కష్టమో కర్మను ఆపితే గానీ తెలియదు. అందుకే సన్యాసం అందరికీ సాధ్యపడదు. సృష్టికి కర్త ఉన్నాడు, ఆయనే సృష్టికర్త. సృష్టికర్త కార్యమే సృష్టి. సృష్టి అనేది కర్మ. సృష్టే కర్మ అయినప్పుడు సృష్టిలో ఉన్నటువంటి మానవుడు కర్మకు ఎలా దూరం అవుతాడు చెప్పండి. విమానం గాలిలో ఎగురుతూ ఉంది, విమానంలో ప్రయాణం చేసేటువంటి వాడు ఎగరకపోయినా ఎగిరిన వాడే కదా. ఈ సత్యం ఎరిగిన వాడే కదా. ఇది దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాన్ని గుర్తు చేస్తూ, జ్ఞాని కానివాడు ఎవరైతే ఉంటాడో గుణాల చేత చరిస్తూ ఇంద్రియ వ్యాపారాలను మాత్రమే నిగ్రహించి యథేచ్ఛగా మనోవ్యాపారాన్ని సాగిస్తూ ఉంటాడు. అట్టి కపటిని జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలని చెప్పేసి మనకు చూపిస్తున్నాడు 6వ శ్లోకంలో పట. కర్మేంద్రియాణి సంయమ్యం య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా
మిథ్యాచారస్య ఉచ్యతే. కపటమైనటువంటి ఆచరణ కలవాడు వివేకశూన్యుడు, కేవలం కర్మేంద్రియాలను అణిచిపెడతాడట. అతని మనస్సు మాత్రం ఇంద్రియాల విషయాలనే చింతిస్తూ ఉంటుంది. మనం ఏమి సాధించాలో మనకు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. దానితో పాటు మన అర్హత ఏమిటో కూడా మనకు అర్థం కావాలి. అర్హతలే ఎప్పుడైనా ఎక్కడైనా అందలమెక్కుతాయి. దంభముతో కూడిన ఆచారాలు, దర్పముతో కూడిన వ్యవహారాలు బతుకును చీకటిమయం చేస్తాయి. దురహంకారం బ్రతుకులో సుఖాన్ని దూరం చేస్తుంది. తెలిసి చేసినా తెలియక చేసినా పాపాచారం మనిషిలో పవిత్రతను లేకుండా చేస్తుంది. జ్ఞానం లేకుండా కర్మలలో ప్రవర్తించేటువంటి అనవసరమైన ఆర్భాటాలు, అర్ధరహితమైనటువంటి ఆరాటాలు అవి ఆరోగ్యప్రదం కాదు అని గుర్తు చేస్తున్నాడు. హితమైనటువంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం కలుగుతుంది. అహితమైనటువంటి ఆహారం అనారోగ్యం తెచ్చిపెడుతుంది. నిరాహారం దేహాన్ని నశింపచేస్తుంది. కర్మలు కూడా అంతే. నిష్కామ కర్మలు ప్రశాంతతను ప్రసాదిస్తాయి. సకామ కర్మలు అశాంతిని కలిగిస్తాయి. నైష్కర్మ్యం పేరుతో ప్రదర్శింపబడేటువంటి అకర్మ అధోగతికి దారితీస్తుంది. జ్ఞానం లేకుండా కర్మత్యాగం చేసేవాడు అగ్నుడు, అవివేకి, కపటి. మనోనిగ్రహం లేకుండా కేవలం ఇంద్రియాలను నియమించడం ద్వారా నిగ్రహం అది కిందికి రాదు. అది ఇంద్రియాలు తమంతట తాము విషయాలు రమించలేవు. అవి ఇప్పటికే మనం తెలుసుకున్నాం. మనస్సు ఇంద్రియాలతో చేరినప్పుడే విషయానుభవం కలుగుతుంది. అలాంటప్పుడు కేవలం దంభముతో మూర్ఖంగా మౌఢ్యంగా ఇంద్రియాలను మాత్రం నిగ్రహించి మనసును నిగ్రహించలేని వ్యక్తులు ఎప్పుడైనా ఎక్కడైనా విగ్రహరూపులే కానీ నిగ్రహవంతులు కాలేరు వాడు. పైగా అలాంటి విమూఢులు మిథ్యాచారులు అవుతారంటున్నాడు భగవంతుడు ఇక్కడ మనకు. మిథ్య అంటే సత్యము కానిది, ఆచారము అంటే ప్రవర్తనం, మిథ్యాచారము అంటే అసత్య ప్రవర్తనము, కపట ప్రవర్తనం అర్థం. అట్టి కపట ప్రవర్తనం కలవాడు విమూఢుడు. అట్టి విమూఢుడు మిథ్యాచారుడు అనే విషయం ఇక్కడ మనకు మిథ్యాచారం గురించి గుర్తు చేస్తున్నాడు. మిథ్యాచారాల విషయంలో జాగ్రత్త వహించకపోతే ఆ తర్వాత ఆధ్యాత్మిక జీవనమే దారి తప్పి మనిషి దగాపడే అవకాశం లేకపోలేదు. అటు మిథ్యాచారుడు కూడా డాంబికత్వంతో జ్ఞానాన్ని పొందే అవకాశాన్ని జారి విడుచుకోవడమే కాక చిత్తశుద్ధి కూడా మార్గాన్ని మూసేసుకుంటాడు. ఆయన ఛిద్రమైనటువంటి భావాలతో, క్షుద్రమైన సంకల్పాలతో బ్రతుకునే బుగ్గి చేసుకుంటాడు. కాలం వ్యర్థమవుతూ ఉంటుంది, బ్రతుకు వృథా అయిపోతుంది. ఇలాంటి అప్రయోజకుల మాయలో పడి అమాయకులైనటువంటి సాధకులు అన్యాయమవుతూ ఉంటారని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు మనకు. మోసము తెలియదు మోసముగా వంచన అగుపించు మంచిదిగా సాధువుగా లంకేశుడు పసిడిలేడిగా మారీచుడు మాటల వెనుక మర్మములు మహిళయనో మోసాలు రామ రామ జయ రాజ రామ 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 జయ సీతారామ. ఆధ్యాత్మిక జీవన రహదారిలో తప్పకుండా కొన్ని చెక్ పోస్టులు అంటాం, తనిఖీ కేంద్రాలు చాలా అవసరమట మనకు. గీతలో అనేక చోట్ల ఇటువంటి తనిఖీ కేంద్రాల వంటి శ్లోకాలు మనకు దర్శనమిస్తాయి. దీంట్లో సాధన మార్గంలో అవసరం లేనివి, అనర్థాన్ని కలిగించేవి మనతో కలిసి ప్రయాణం చేస్తున్నాయా అవి మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఈ యొక్క తనిఖీ కేంద్రాలు, ఈ యొక్క చెక్ పోస్టులు చాలా ఉపయోగపడతాయి మనకు ఈ శ్లోకాలు. మనోనిగ్రహమే సాధకునికి ప్రశస్తమైనటువంటి సాధన. మనస్సు ఒక్కటి నిగ్రహింపబడితే మనుగడలో వెలుగుల తోరణాలు కనిపిస్తాయి. మనస్సు విగ్రహాన్ని కోల్పోతే బ్రతుకులో అన్ని, ఒకవేళ మనస్సు నిగ్రహాన్ని కోల్పోతేనట బ్రతుకులో అన్ని చీకటి కోణాలు ఎదురవుతాయి మనకు. మనస్సు మనది అయినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా బాధ ఉండదు. ఇది మనకు జాగ్రత్తగా, ముఖ్యంగా యువత విషయంలో బాగా గుర్తుపెట్టి ఈ యొక్క శ్లోకం ప్రత్యేకంగా మనం గుర్తు చేయాలి వాళ్ళకు. వాళ్ళు ఎక్కడికి పోయినా సరే, కానీ ఇది ఈ యొక్క చిన్న వాక్యం ఇది, కానీ చాలా ప్రముఖమైన వాక్యం. మనస్సు మనది అయినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఏది చేసినా బాధ ఉండదు, బరువు తెలియదు. మన మనస్సే మనది కానప్పుడు ఏది చేసినా ఏది చూసినా వ్యతలే, అంటే కష్టాలే ఎదురవుతాయి, కలతలే కనిపిస్తాయి. ఈ సత్యాన్ని మనకు మహాభారతం కూడా అద్భుతంగా చాలా జాగ్రత్తగా మనకు భావగర్భితంగా చెప్పింది.
అంతఃకరణమును నిగ్రహించగలిగే వారు అరణ్యాలకు పోవలసిన అవసరం ఏముంది? అంతఃకరణమును నిగ్రహించలేని వారు అరణ్యాలకు పోయి మాత్రం సాధించేది ఏముంటుంది? ఎవరు మనస్సును నియమిస్తారో వారు ఎక్కడ ఉంటే అదే అరణ్యం, అదే ఆశ్రమం. అలాంటి ఉత్తమ జీవన విధానానికి తెరదీస్తూ తర్వాత శ్లోకాన్ని బోధిస్తున్నాడు. 7వ శ్లోకం లోపట భగవంతుడు యస్త్రింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జునం కర్మేంద్రియై కర్మయోగం అమస్తకస్స విశిష్యతే. అర్జున, శ్రేష్ఠుడు ఇంద్రియాలను మనస్సు చేత నియమిస్తాడు, ఆసక్తి లేకుండా కర్మేంద్రియాల చేత కర్మయోగాన్ని ఆరంభిస్తాడు. అంటే మనస్సును నిగ్రహించి కర్మేంద్రియాల ద్వారా విషయాలు చరించేటువంటి కర్మయోగి ఏ విధంగా ప్రగతిని సాధిస్తున్నాడో ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకుంటాం. ఇంద్రియాలను కర్మయోగి మనస్సు చేత నియమిస్తున్నాడు. మనసు ఇంద్రియాలను ఎలా నియమిస్తుంది? మనస్సులో లేని వివేకం చేత నియమిస్తుంది. అదే వివేక బుద్ధి. ఈ విధమైనటువంటి అంతరేంద్రియ నిగ్రహంతో కర్మయోగి కర్మలను ఆరంభించి ఆచరిస్తాడు. కర్మలను ఆరంభించడం అంటేనే వాటి వెనుక కోరిక ఉంది అని భావన. అదే కర్మఫలాసక్తి, కర్మఫలానుభవం నందు ఆసక్తి, భోగానుభవకాంక్ష. కానీ అది కర్మయోగికి లేదు. కర్మయోగి విహిత కర్మను ఆచరిస్తాడు, ఫలాసక్తి లేకుండా ఉంటాడు. ఫలం ఏదైనా అది అశాశ్వతమని అతనికి తెలుసు. అంతేకాదు ఫలానుభవం మనసులో సంస్కారాన్ని ముద్రించి జన్మలకు తరలిస్తుంది అని కూడా తెలుసు. కనుక కర్మఫలాసక్తి లేకుండా భగవంతుని యొక్క ఆరాధనా భావంతో కర్మల్ని ఆచరించి చిత్తశుద్ధిని పొందుతాడు. అదే పరమధర్మంగా భావిస్తాడు. మనస్సును నియమించి ఉన్నాడు కనుక రాగద్వేషాల నుంచి విడిపడి ఉంటాడు. అతడి కర్మలు రాగద్వేషాలతో కలుషితం కానందున అతడు బద్ధుడు కాడు. విహిత కర్మ ఏదో అదే స్వధర్మం. ధర్మరూపంలో ఉన్న దైవమే కాబట్టి విహిత కర్మాచరణమును దైవారాధనగా భావిస్తాడు. తత్ఫలితంగా అంతఃకరణ శుద్ధిని పొందే అవకాశం మనకు ఉంటుందని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. కృష్ణ, నాకు ఏదో ఒకటి నిశ్చయించి చెప్పయ్యా అని 2వ శ్లోకంలో అర్జునుడు అడిగాడు కదా. ఇప్పుడు చెప్తున్నాడు గీతాచార్యుడు స్పష్టంగా 8వ శ్లోకంలో చెప్తున్నాడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణం శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేద కర్మణః. నువ్వు మాత్రం నియత కర్మను చెయ్యయ్యా. కర్మను మానుట కంటే కర్మ చేయడమే శ్రేయస్కరం. కర్మ చేయకపోతే దేహయాత్ర కూడా సాగదని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. ఇది కర్మ యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పేటువంటి విషయాన్ని మనకు ఇక్కడ ఈ శ్లోకంలో గుర్తు చేస్తున్నాడు. దేహంలో ఉన్నవాడు దేహి. దేహయాత్ర లేకుండా దేహి ఉండలేడు. దేహం ఉంటేనే దేహి. దేహం ఉండాలి అంటే కర్మ జరిగి తీరాలి. చలించే దేహం చలనాత్మకమైన కర్మకు దూరమై మనుగడను సాగించలేదు. కారులో ప్రయాణం చేసేవాడు కారు విషయంలో అనేక జాగ్రత్తలు చేపట్టినట్లు దేహం అనేటువంటి బండిలో ప్రయాణించేటువంటి వాడు దేహం విషయంలో అవసరమైన కార్యాలు చేపట్టక తప్పదు. కారును శుభ్రం చేసుకోవాలి, ఇంధనాన్ని నింపుకోవాలి, ఇవన్నీ కర్మలే. దేహి కూడా దేహం విషయంలో స్నానాది శుద్ధి కార్యాలను నిత్యం ఆచరించాలి. దేహం నిలబడడానికి అన్నపానీయాదులను స్వీకరించాలి. అప్పుడే దేహం మనగలుగుతుంది. ఇంధనం లేకపోతే కారు కదలదు. అన్నాదులు లేకుండా శరీరయాత్ర జరగదనే విషయం. కారు నడపకుండా పడేస్తే తుప్పు పట్టిపోతుంది. కర్మను చేయడం మానేస్తే దేహం క్షీణిస్తుంది. మనసు ఆలోచన శక్తిని కూడా కోల్పోతుంది. బండి మనకు ఉపకరిస్తుంది కనుక బండి నడవడానికి కొంత కర్మ చేయక తప్పదు. దేహం జీవనయాత్రకు ఉపకరిస్తూ ఉంది కాబట్టి దేహం విషయంలో కూడా దేహి కర్మ చేయక తప్పదు. కర్మ చేయకపోవడం వల్ల దేహం యొక్క మనుగడకే ప్రమాదం అని చెప్పకుండా దేహయాత్ర కూడా జరగదు అనడంలో భగవంతుడు ఎంతో భావగర్భితమైనటువంటి సందేశాన్ని ఈ యొక్క ముముక్షు లోకానికి అందించాడు. యాత్ర అంటే ప్రయాణం, మార్గం, ఉత్సవం, తీర్థయాత్ర అని అర్థం. శ్రేయస్సును పొందడానికి దేహి సాగించేటువంటి ప్రయాణమే ఈ యొక్క దేహయాత్ర. శ్రేయస్సు గమ్యం. అట్టి గమ్యాన్ని చేరడానికి దేహికి పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి వాహనం ఏదంటే దేహం. గమ్యము చేరడం అనేది గమనంపై ఆధారపడి ఉంటుంది. గమనమునే యాత్ర అంటారు. ప్రతి గమనము యాత్ర కాకపోవచ్చు. యాత్ర చేయాలి అంటే మాత్రం గమనం తప్పదు.
మోక్షమనే గమ్యాన్ని చేరడానికి అకర్మ అనేది మార్గం కాదు, గమనం కాదు. చలనాత్మకమైన కర్మయే గమనం. దేహమనే బండిలో ఉన్న దేహేంద్రియ మనోబుద్ధులను కదిలించి శ్రేయస్ వైపు నడిపితేనే గమ్యాన్ని తరిస్తాడు. కేవలం దేహంలో కూర్చుని కర్మ చేయకుండా ఉంటే గమనమే జరగదు. కాబట్టి గమ్యాన్ని చేరే అవకాశము ఉండనే ఉండదు. మానవులు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, పుణ్యాన్ని ఆర్జించాలని తీర్థాటన చేస్తారు. కానీ మానవుడు సాగించే దేహయాత్ర కేవలం పుణ్యానికే కాదు, మోక్షానికి కూడా. పరమ పురుషార్థాన్ని సాధించడం కోసమే దేహయాత్ర కొనసాగాలి. ఈ కార్యం కోసమే పరమేశ్వరుడు జీవునికి శరీరాన్ని ప్రసాదించాడు. జీవితంలో మహోత్తమైనటువంటి ధర్మ సాధన కొరకే దేహం ఉన్నది. శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం. ధర్మజీవన యాత్రలో, మోక్ష జీవన మార్గంలో శరీరమే ప్రథమ సాధనంగా ఉందని మహాకవి కాళిదాసు కూడా మనకు కుమార సంభవంలో కూడా అద్భుతంగా చెప్పడం మనము గమనించాం. గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః నిర్ధూత కల్మషాలోకే గీతాయాత పరం పదం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.